IVF చికిత్సలో 25% భారీ డిస్కౌంట్, ఫ్రీ డాక్టర్ కన్సల్టేషన్, ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కాన్, లోగో లాంచ్, ఆండ్రో మ్యాక్స్ అడ్వాన్స్డ్ మేల్ ఇన్ఫర్టిలిటీ సెంటర్ ను కూడా ప్రారంభించారు. ప్రస్తుతం సినిమా హీరో రాజ్ తరుణ్ ఇష్యూ సీరియస్గా నడుస్తున్నట్టుగా తెలుస్తున్నది. ఈ క్రమంలో అతనికి సంబంధించిన అడ్వకేట్లు మాత్రం 10 సంవత్సరాలు జైలు శిక్ష పడే అవకాశాలు ఉన్నాయని అతనికి సంబంధించిన అంటే అక్కడున్న సంబంధించిన అడ్వకేట్లు చెప్పడం జరుగుతుంది. ఈ నేపథ్యంలో A1, A2, A3 అంటే ముగ్గురుని అందులో చేర్చి నాన్ బెయిలబుల్ వారెంట్లు ఇష్యూ చేసినట్టుగా తెలుస్తున్నది. అంటే ఈ నేపథ్యంలో మరి రాజ్ తరుణ్ భవితవ్యం ఏంటి? 10 సంవత్సరాలు జైలుకు పోతాడా, లేకపోతే పోలీసులు అరెస్టు చేస్తారా? సో ఈ విషయాలపై మాట్లాడేందుకు మనతో పాటు ఉన్నారు సినీ ప్రముఖులు చిట్టిబాబు గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ చెప్పండి, అంటే రాజ్ తరుణ్ భవితవ్యం ఏం కాబోతుంది? ఏంటంటే వాడు చేసిన తప్పులకి శిక్ష అనుభవించక తప్పదండి. వాడు ఆ పిల్లని 11 ఏళ్ళు అనుభవించి, అంటే 11 ఏళ్ళు ఆ అమ్మాయి యవ్వనాన్ని, ఆ అమ్మాయి జీవితాన్ని, ఆ అమ్మాయి దేహాన్ని వాడుకుని ఇవాళ ఇంకో అమ్మాయి వ్యామోహంలో పడి, ఇంకో అమ్మాయి వ్యామోహంలో ఉండి ఈ అమ్మాయి జీవితాన్ని బ్లాక్మెయిల్ చేయటం, ఈ అమ్మాయిని క్యారెక్టర్ అసాసినేట్ చేయటం, ఇవాళ అమ్మాయికి డ్రగ్స్ అలవాటు ఉందని, ఇంకోటి ఫ్రెండ్స్ తోటి స్నేహం 11 ఏళ్ళుగా ఉన్నాయి. వాళ్ళని కొత్తగా పుట్టుకొస్తాయా? ప్లస్ ఆ అమ్మాయిని కడుపు తీయించేసాడు. కడుపు వస్తే ఎందుకు తీయించి అంటే దురుద్దేశం. పిల్లలు వస్తే పిల్లలు పుడితే బ్లాక్ అయిపోతామేమో మనం ఒకళ్ళని వదిలి ఇంకోళ్ళని వదిలి ఈ చేష్టలకి అడ్డు వస్తుంది పిల్లలు కూడా. అందుకని పిల్లలు కడుపు కూడా తీయించేసి ఆ పిల్ల అన్ని రకాలుగా అణుసుకుని అన్ని గ్రిప్లో పెట్టుకుని ఇవాళ అన్యాయం చేస్తుంటే కుదరదు. డెఫినెట్గా ఏ ఆడపిల్ల కూడా జీవితంలో ఎన్ని తప్పులు జరిగాయి, ఏ ఆడపిల్ల జరిగినా నన్ను వాడుకున్నాడు అనే మాట అంటుందంటే ఎంతో నిజం. కాకపోతే అంత పచ్చిగా వాడుకున్నాడు అని చెప్పుకోదు ఏ ఆడపిల్ల తన జీవితాలు. లేదంటే డబ్బులు సెటిల్ చేసుకుంటామో, లేకపోతే సైలెంట్గా ఉండడం, ఇంకోటి చేస్తారు. కానీ వాడుకున్నారని తాను అపవిత్రం చేసుకోదు కదా 10 మందిలో. ఏ ఆడపిల్ల చేసుకోదు. అది ఎంతటి ఆడపిల్ల అయినా కూడా నన్ను వాడుకున్నాడు అంత పచ్చిగా అంటే కంట తడి పెట్టుకుని నన్ను వాడుకున్నాడు, 11 ఏళ్ళుగా నన్ను చేసి మోసం చేస్తున్నాడు. నాకు ఇప్పటికీ ఏమడుగుతుంది ఆ పిల్ల? నా భర్త నాకు కావాలంటుంది. నీ డబ్బులు అడగట్లా. నువ్వు పిచ్చి అబద్ధాలు, అమ్మాయి మీద డ్రగ్స్ ఉంది, అమ్మాయి డబ్బుల కోసం నాటకాలు ఆడతాను, డబ్బులు అడగట్లా అమ్మాయి. నువ్వు నా భర్త నాకు కావాలి. 11 ఏళ్ళు నా జీవితాన్ని, నా దేహాన్ని, నా సౌందర్యాన్ని, నా అందాన్ని, నా యవ్వనాన్ని మొత్తం వాడుకుని ఇవాళ వెళ్ళిపోతానంటే కాదు. దానికి నువ్వు నా మొగుడుగా నువ్వు కావాలని అడుగుతాను. సో ఖచ్చితంగా అమ్మాయి పక్కన న్యాయం ఉంది. ఇతను క్యారెక్టర్లెస్ ఫీల్ అవ్వలేదని గతంలో కూడా, ఈ విషయం కాదు, గతంలో కూడా ఇతను తాగేసి యాక్సిడెంట్ చేయటం, జూబ్లీలు దగ్గర యాక్సిడెంట్ చేసి గొడవ చేయటం జరిగింది. ఇట్లాగే ఇతనికి అమ్మాయిలు ఇంకో వీళ్ళతో కనెక్షన్స్ ఉన్నాయని తెలుసు. సో క్యారెక్టర్లెస్ ఫీల్ అవుతాను. ఇండస్ట్రీ ఇతనికి గౌరవం ఇచ్చింది. ఇండస్ట్రీ వచ్చాడు, కొత్తగా వచ్చాడు. రాగానే ఇంత ఎర్లీగా హీరో అనే క్యాప్షను అందరికీ అంత ఈజీగా రాదు. ఎంతోమందికి. ఇతనికి అన్ఎక్స్పెక్టెడ్గా వచ్చాడు. రాగానే తొందరలోనే, అతి త్వరలో 2 ఏళ్లలోనే ఓ హీరో అనే గౌరవ చిరునామా ఇచ్చారు. ఆ ఇండస్ట్రీ ఇచ్చిన చిరునామాని గౌరవంగా వాడుకోకుండా వచ్చిన స్థాయిని దీన్ని ఇలాంటి అంటే అల్పులకి అవకాశం వస్తే ఎలా ఉంటుంది, అల్పులకి పొజిషన్ వస్తే ఎలా ఉంటుంది అనేది ఇది ఒక తార్కాణం. అతను ఖచ్చితంగా బ్యాడ్ క్యారెక్టర్. ఆ 100కి 100 అమ్మాయి పైన న్యాయం ఉంది కనుక ఇతను మళ్ళీ ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఆ అమ్మాయిని కలుపుకొని జీవితాన్ని సెట్ చేసుకోవాలి. లేకపోతే శిక్ష అనుభవించక తప్పదండి. అంటే 2016లోనే అబార్షన్ చేయించాడు. నేను ఇప్పటి వరకు దాదాపుగా ₹1 కోటి పైగా డబ్బులు ఇచ్చిన పరిస్థితి ఉంది, కాబట్టి నేను డబ్బులు అడగట్లేదు అనేది ఆ అమ్మాయి అంటున్నది. అంటే లావణ్యకు న్యాయం జరగాలని మీరు కోరుకుంటున్నారా? 100కి 100 లావణ్యకి న్యాయం జరగాలని కోరుకుంటాను. ఎందుకంటే నేను ఇద్దరు వర్షన్స్, ఇద్దరు క్యారెక్టర్స్ తెలుసు కనుక ఆ అమ్మాయి క్యారెక్టర్లో ఇంతవరకు ఒక మచ్చ లేదు. వీడిని నమ్ముకుంది, వీటికి చేసి గుళ్ళో పెళ్లి చేసుకుంది. పెద్దలు కాదని గుళ్ళో చేసుకుంది. 11 ఏళ్ళు అయిపోయింది. కనుక ఆ అమ్మాయి ఈ 11 ఏళ్లలో అమ్మాయిని గురించి ఇప్పుడు వీడు కొత్తగా తప్పించుకోవడానికి ఆ అమ్మాయి మీద నిందలు వేస్తున్నాడు. కానీ ఈ 11 ఏళ్ళలో అమ్మాయి మీద ఎలాంటి చవాకులు ఎక్కడ లేవే. నీతోటి హ్యాపీగా ఉంది, 11 ఏళ్ళు నీతోటి సంతానం నీతోటి భార్యగా ఉన్నది కదా, ఏనాడు ఏ తప్పు జరగలేదు కదా. ఏనాడు జరిగిన పిల్ల ఆ పిల్ల అబార్షన్ ఎందుకు చేయించావు?
నువ్వు అడిగావు, నీ మీద ప్రేమ కొద్దో గౌరవం కొద్దో భర్త అడిగాడని అబార్షన్ చేయించుకుంది. ఏ బిడ్డ ఎవరు కూడా అబార్షన్ చేయించుకొని సిద్ధపడు. కానీ ఆ పిల్ల సిద్ధపడిందంటే నీ కోసం, నేను నమ్ముకుంది, నేను పెళ్లి చేసుకుంది కనుక నీ కోరిక కోసం ఇప్పుడు కాదులే అనుకున్నావు, తర్వాత ఒప్పుకుంది. ఇప్పుడు ఆ అమ్మాయిని డ్రగ్స్ ఉందని ఇవన్నీ పచ్చి అబద్ధాలు తెలియదు. ఈ డ్రగ్స్ ఇవి ఉంటే మరి 11 ఏళ్లలో ఎప్పుడు రాలేదా? ఇప్పుడు నీ మీద కేసు పెట్టినాక నువ్వు అమ్మాయికి అన్యాయం చేస్తున్నావు పోలీస్ స్టేషన్కి వెళ్ళక ఇప్పుడు వస్తున్నాయి ఇవన్నీ. సో ఇవన్నీ క్రియేటెడ్ ఆ అమ్మాయిని బదనాం చేయడానికి చేస్తున్న పని తప్పితే ఆ అమ్మాయి విషయం చెప్పు దాంట్లో ఎక్కడా వంక పెట్టడానికి కానీ ఎక్కడా సందేహించడానికి కానీ లేదు. ఆ అమ్మాయి చెప్పిన విషయాల్లో అన్నీ నిర్దిష్టమైన విధానాలు ఉన్నాయి. వీడు చెప్పే అన్నీ అబద్ధాలుగా కనబడతాయి. అంటే మరొక విషయం కూడా చెప్పిండు, నేను ఆ అమ్మాయిని వదిలేసుకున్నా, ఆమె కూడా వేరే వాళ్ళతో సహజీవనం చేస్తుంది అని చెప్పేసి మొన్న ఆరోపణ చేయడం. అది పచ్చి అబద్ధం అన్నాను. పచ్చి అబద్ధం. సహజీవనం చేస్తారు పచ్చి 100కి 100 వాడు ఆ క్యారెక్టర్లెస్ ఫెలో కనుక అలాంటి అబాండాలు అమ్మాయి మీద వేస్తున్నాడు తప్పితే ఆ పిల్ల 11 ఏళ్ళు పట్టిందా నీకు ఆ విషయం తెలుసుకుంటానికి? అంత సన్నాసి 11 ఏళ్ళు పట్టింది ఆ అమ్మాయి ఇంకొకటితోటి నీతో భారీగా ఉంటూ ఇంకొకటితోటి పరిచయం ఉందని 11 ఏళ్ళు పట్టిందని నీకు. ఆ అమ్మాయి నువ్వు ఇంకో అమ్మాయితో తిరుగుతున్నావు అని చెప్పి ఆ అమ్మాయి ఎదురు తిరిగితే ఇప్పుడు ఆ మాట అంటున్నావు. అది అంతే తప్పితే అది నిజం కాదనేది క్లియర్గా తెలుస్తుంది. సందర్భోచితంగా మాట్లాడే మాటలు తప్పితే అది నిజాలు కావు. సందర్భంగా ఇప్పుడు అమ్మాయి నేను ఇంకో అమ్మాయితో తిరుగుతున్నాడు, నాకు దూరం అవుతాడు, నన్ను దూరం కావాలి, నాకు అమ్మాయితో చనువుగా ఉండి నన్ను దూరం చేస్తున్నాడు అని అమ్మాయి అందుకనక నేనే కాదు నువ్వు కూడా ఇంకో అబ్బాయితో ఉన్నావు అని ఇది ఆరోపణ తప్పితే దానిలో నిజం ఏమాత్రం లేదు. అంటే దాదాపుగా 3 సెక్షన్లు నాన్ బెయిలబుల్ సెక్షన్లు పెట్టిండు. అరెస్టు చేసే అవకాశం ఉందా? ఇది కనుక అరెస్టు చేస్తే కేసు ప్రూవ్ అయితే 10 ఏళ్ల జైలు శిక్ష. మరి సినీ పరిశ్రమ ఏమైనా దీనిపైన స్పందించే అవకాశాలు ఉంటాయా? సినీ పరిశ్రమ దీని మీద స్పందించదమ్మా. ఎందుకంటే ఎవడి సమస్య వాడిది. ఈ ఇండస్ట్రీలో ఎట్లా ఎవడి సమస్య వాడిది. నీ సమస్య కోసం నేను స్పందించున్న ఇలాంటి విషయాల్లో పర్టికులర్గా. ఎందుకంటే అతనేమన్నా 10 మంది తల్లో నాలుగులాగా ఇండస్ట్రీలో తల్లో నాలుగులాగా ఉన్న హీరోనా అలాంటి స్థాయి కాదు. అతను ఏదో వచ్చాడు, నాకు చేస్తున్నాడు, సక్సెస్ అయ్యాడు. సక్సెస్ అయిన తర్వాత కళ్ళు తలకెక్కిని ఇలాంటి తప్పుడు పనులు తాగేసి కార్లు తోలటాలు యాక్సిడెంట్లు అన్నీ చేస్తున్నాడు. సో అతని తరపున వెళ్ళి నిలబడి ఇంకొకళ్ళు మాట్లాడటం కానీ ఈ అమ్మాయికి ఎదురుగా అన్యాయం చేయాలని ఆ అమ్మాయి న్యాయం ఎవరైనా ఇండస్ట్రీలో వచ్చినా కూడా నాలాగా ఆ అమ్మాయికి న్యాయం చేయాలని కోరుతారు. డెఫినెట్గా అమ్మాయికి న్యాయం చేయగలని కోరుతారు. ఎందుకంటే 1 సంవత్సరం కాదు 2 సంవత్సరాలు కాదు 11 ఏళ్ళు కాపురం చేసినాక, అంటే 11 ఏళ్ళు చేశారంటే మొత్తం అమ్మాయి యవ్వనాన్ని, అమ్మాయి అందాన్ని, అమ్మాయిని శరీరాన్ని అన్నిటినీ నువ్వు వాడేసుకున్నావు. ఇవాళ మోజు తీరిపోయింది, ఇప్పుడు కొత్త మోజు. దానికోసం అమ్మాయిని అన్యాయం చేస్తూ ఉంటే అది అంగీకరించే విషయం కాదు. ఖచ్చితంగా అతను మనసు మార్చుకుని తప్పైపోయిందని లావణ్యతోటి మళ్ళీ జీవితం గడపాలి. ఆ అమ్మాయి రెడీగానే ఉంది. ఆ అమ్మాయి నాకు ఆయనే కావాలని అంటారు. సో ఆ అమ్మాయి జీవితం మళ్ళీ అమ్మాయికి రిటర్న్ ఇవ్వాలి, లేదా శిక్ష అనుభవించాలి. అంటే ఎట్లా అంటే ఇంకో అమ్మాయితో, ఇంకో సినిమా హీరోయిన్తో, మల్హోత్రా అనే అమ్మాయితోటి ప్రేమాయణంలో ఉన్నాడు కాబట్టి ఆమె మీద కూడా A2గా వాళ్ళ బ్రదర్కు A3గా అంటే వాళ్ళపైన కూడా కేసులు నమోదు చేసిండు. అంటే ఇప్పుడు ఎందుకంటే ఈ అమ్మాయిని వాళ్ళు బెదిరిస్తున్నారు, నువ్వు దూరం వెళ్ళిపో, నువ్వు లేకపోతే నువ్వు చంపేస్తావు, ఇది బెదిరిస్తున్నారు. అందుకని పెట్టింది. వాళ్ళు బెదిరిస్తున్నారు, ఫోన్లు చేసి బెదిరించడాలు, నువ్వు తప్పుకో అని అమ్మాయిని. అంటే వాళ్ళు కొంచెం పై స్థాయో మరి ఆర్థికంగా గట్టి స్థాయో ఏదో మొత్తానికి. సో వాళ్ళు ఈ అమ్మాయిని బెదిరిస్తున్నారు, ప్రాణం తీసేస్తామన్న లెవెల్లో బెదిరిస్తున్నారని కూడా ఉంది. సో అందుకని వాళ్ళని ఇంక్లూడ్ చేసింది. అంటే శిక్ష అనుభవించక తప్పదా? తప్పదు, 100కి 100 శిక్ష అనుభవించదు. ఏమన్నా బుద్ధి మారి చంపలు వేసుకుని తప్పు అయిపోయింది, ఏదో ఒక ఎమోషన్లోనో ఒక దీంట్లోనో నేను అన్నాను సారీ అని చెప్పుకుంటే 11 ఏళ్ళు సంసారం చేసినాక ఈ చిన్న ఇది మళ్ళీ సర్దుకుంటుంది. ఏ కుటుంబంలో అయినా సరే అలా సర్దుకుంటుంది తప్పితే అతను వెనుదిరిగి వచ్చి బుద్ధి చంపలు వేసుకుని బుద్ధి చేసుకుంటే తప్పితే అతను కాదు మొండిగా ఈ వ్యామోహం అయిపోయింది, 10 ఏళ్ళు నేను అనుభవించేసాను, 10 ఏళ్ళు ఇక నాకు వ్యామోహం తీరిపోయింది, కొత్త మోజు, ఆ మోజులో ఉండి కనుక ఆడు అటే వెళ్ళదలిస్తే ఖచ్చితంగా శిక్ష అనుభవించ తప్పదు. హీ హ్యాస్ టు బి పనిష్డ్. రాజ్ తరుణ్కు ఒకవేళ కనుక శిక్ష పడితే కనుక సినీ పరిశ్రమ సహకరించే అవకాశాలు ఉండబోవు అంటున్నారు.
లావణ్యకు న్యాయం జరగాలని చెప్పేసి కూడా చిట్టిబాబు గారు కోరుతున్నారు.